ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధార్ పౌరసత్వ గుర్తింపు కాదని పేర్కొన్న ఎన్నికల సంఘానికి ధీటుగా సమాధానం ఇచ్చింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు. కానీ ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను బలవంతం చేస్తుంది. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే. అలాంటప్పుడు ఇలాంటి కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదు? ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా అని ప్రశ్నించింది. ఇదే క్రమంలో కేంద్రం ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులను జారీ చేసింది. అసలు సుప్రీంకోర్టు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎందుకు నోటీసులు జారీ చేసింది అన్న విషయాలు తెలియాలంటే త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల దృష్ట్యా ఈసీ వ్యవహరిస్తున్న తీరు, అమలు చేస్తున్న విధానాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రం ఎన్నికల సంఘం బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్ను జస్టిస్ సుధాంశు దునియా, జస్టిస్ జోయ్ మాల్యాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతుంది. విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా సవరణ రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పనే. అలాగే ఓటర్ల జాబితాలో నాన్ సిటిజన్లు ఉండకూడదని తొలగింపు ప్రక్రియ చేపట్టడం తప్పేమీ కాదు. కానీ ఎన్నికల ముందు 2 నెలలకే నిర్ణయం తీసుకోవడం సరైనదా అంటూ ప్రశ్నించడమే కాకుండా అనుమానం కూడా వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఇదిలాగుంటే ఈసీ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై బీహార్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఆధార్ ఓటరు గుర్తింపు కార్డును పరిగణలోకి తీసుకోవడం లేదట. అలాగే జూలై 25లోగా అధీకృత డాక్యుమెంట్లు చూపించకపోతే ఓటర్లను జాబితా నుంచి తొలగించేస్తారట. ఈసీ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు బగ్గుమంటున్నాయి. కేవలం బీజేపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీని వ్యతిరేకిస్తున్న వర్గాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే అజెండాగా ఈసీ వ్యవహార శైలి ఉందని ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడం వల్ల ఓటరు జాబితా ప్రత్యేక సవరణ నిలిపివేసేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న టెన్షన్ ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీల్లోనూ నెలకొంది. అయితే బీహార్ ఎన్నికలపై ఈసీ వ్యవహరిస్తున్న తీరును దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీ నేతలు మరింత జాగ్రత్తగా గమనిస్తుండడం గమనార్హం.